తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో వెలిసిన పళని మురుగన్ ఆలయం హిందువులకు అత్యంత పవిత్రమైన క్షేత్రం. పురాణాల ప్రకారం శివపార్వతులు తమ కుమారులైన వినాయకుడు మరియు సుబ్రహ్మణ్య స్వామికి జ్ఞానఫలం కోసం ఒక పోటీ పెట్టారు. లోకాన్ని ఎవరు ముందుగా చుట్టి వస్తారో వారికే ఆ ఫలం దక్కుతుందని చెప్పారు. కుమారస్వామి తన నెమలి వాహనంపై లోకాన్ని చుట్టడానికి వెళ్ళగా, వినాయకుడు తన తల్లిదండ్రులే లోకమని భావించి వారు చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ ఫలాన్ని పొందారు. దీనికి అలకబోనిన కుమారస్వామి సిద్ధుని రూపంలో ఆ కొండపైకి వచ్చి స్థిరపడ్డారు. శివుడు వచ్చి "నువ్వే ఆ జ్ఞాన ఫలానివి" అని బుజ్జగించడంతో ఈ ప్రదేశానికి పళని అనే పేరు వచ్చింది. ఇక్కడ మూల విరాట్ను భోగర్ అనే సిద్ధుడు 9 రకాల అరుదైన మూలికలు మరియు ఖనిజాలతో తయారు చేశారు. ఈ విగ్రహానికి అభిషేకం చేసిన పాలు లేదా పంచామృతం సేవించడం వల్ల అనేక రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం.